ఒక చిన్న కథ అండి. ఒక ఒంటె, ఒక మనిషి నడుస్తా ఉంటారు ఎడారిలో. ఒంటె 100 కేజీస్ బరువుతో నడుస్తుంది. కొంచెం ముందుకెళ్ళాక ఇంకొక 50 కేజీలు యాడ్ చేస్తాడు ఆ మనిషి. ఒంటె బాగానే నడుస్తుంది. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళాక ఇంకో 50 కేజీలు వేస్తాడు ఆ మనిషి. ఒంటె అప్పుడు కూడా బాగానే నడుస్తుంది. తర్వాత ఏం చేస్తాడంటే ఒకే ఒక కేజీ బరువు యాడ్ చేస్తాడు. ఆ కేజీ బరువు వేసేసరికి ఒంటె పడిపోతుంది. అప్పుడు ఆ మనిషి అనుకుంటాడు, అరే అదేంటి ఇప్పటి వరకు 200 కేజీలు మోసింది ఈ ఒంటె సడన్గా ఒక కేజీ బరువు వేసేసరికి వెంటనే పడిపోయింది అంటాడు. అసలు అది మ్యాటరే కాదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఒంటె ఓడ్చుకుంటూ ఓడ్చుకుంటూ వచ్చింది. లాస్ట్కి ఏంటంటే ఆ ఒక్క కేజీ బరువు వేసరికి అది బర్స్ట్ అయి వదిలేసింది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ పెట్టుకోవాలి కూడా. కొంత విచక్షణ జ్ఞానం కూడా ఉండాలి. పక్క వాళ్ళు మోస్తున్నారు కదా, వింటున్నారు కదా అని లిమిట్స్ దాటి పుష్ చేసామనుకోండి మొదటికే మోసం వస్తుంది. సో మీ హద్దుల్లో మీరు ఉండండి. మీ హద్దులు మీరు తెలుసుకొని అవతల వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. కొందరు ఏంటంటే వినేవాళ్ళు ఉంటారు, పడేవాళ్ళు ఉంటారు కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఏది పడితే అది అనేయడము, ఇంకా కొంతమంది చేయి కూడా చేసుకుంటారు. సో అవన్నీ కొంతవరకే పనిచేస్తాయి. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు తర్వాత ఒక్కసారి రివర్స్ అయ్యారనుకోండి, సో అవన్నీ ఏం పనికిరావు. మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. అదే ఈ కథ యొక్క వృత్తాంతం. ఒక ఫ్యామిలీలో చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఎలా ఉంటారంటే మేల్ డామినేషనే ఎక్కువ ఉంటుంది. అంటే హస్బెండే అన్నీ చెప్పాలి, వైఫే అన్నీ వినాలి, అన్నీ పడాలని. అంటే వైఫ్ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో మళ్ళీ అంతా మారిపోతుంది ఆ ఇంట్లో ఉండే మ్యాటర్ మొత్తం. అలానే అన్నదమ్ముల మధ్య కూడా అలానే ఉంటుంది. పెద్ద కొడుకు, చిన్న కొడుకు. పెద్ద కొడుకు ఏది చెప్తే చిన్న కొడుకు అదే వినాలి. సో అది ఫస్ట్ నుంచి అలాగే అలవాటైపోతుంది. అది పెద్ద కొడుకులు తప్పు చేసినా కూడా చిన్న కొడుకు దాన్ని ఏలైతే చూపించకూడదు. ఏలైతే చూపిస్తే అరే నువ్వేంట్రా నాకు చెప్పేది అనే ఈగోకి వెళ్తారు. సో అలా అయితే ఉండకూడదు. ఏ బంధమైనా, ఏ రిలేషన్ అయినా, ఏదైనా అంటారు కదా, తెగేదాకా తాడు లాగొద్దని. సో అంత దూరం మనం తెచ్చుకోకూడదు, అది లాక్కూడదు కూడా. ఈ రోజుల్లో బంధాలు ఎలా ఉన్నాయంటే డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఎలా చూస్తారు. మేము చెప్పిందే వినాలా, మేము ఇచ్చిందే తీసుకోవాలా, మేము అనే మాటలే పడాలా. సో ఇలానే ఉంటారు. మ్యాక్సిమం 99% ఇలానే ఉంటారు. సో అందరికీ ఒక రోజు అనేది వస్తుంది. అందరికీ మంచి రోజులు వస్తాయి. దేవుడు అందరికీ మంచి రోజులు ఇస్తాడు. సో అది ఎప్పుడు వస్తాయి, అది ఏ టైము, దానికోసం మనమైతే వెయిట్ చేయాల్సిందే. సో ఇలాంటి చిన్న చిన్న ఈగోలకు పోయి రిలేషన్లు అనేవి చాలా వరకు స్పాయిల్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. ఇంకా చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అయితే నువ్వెంత అంటే నువ్వెంత అని. సో ఇలా పోటీలకు పోయి కూడా రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతాయి. అలా బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరి మాటలు ఒకరికి మర్యాద ఇచ్చుకోవాలి. రెస్పెక్ట్ లేకుండా ఉంటే కూడా అవి కొన్ని రోజుల వరకే బాగుంటుంది. మన రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ బాగుండాలంటే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. సో భర్త అంటే భార్యకి రెస్పెక్ట్ ఉండాలి, భార్య అంటే భర్తకి రెస్పెక్ట్ ఉండాలి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్లో కూడా. అలాగే మన రిలేషన్లు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన సరౌండింగ్స్ ఉండే వాళ్ళందరితో కూడా మనం ఎంతలో ఉండాలో అంతలో మన హద్దుల్లోనే ఉండాలి. సో లిమిట్స్ క్రాస్ చేసి ఎప్పుడు ఏమనకూడదు, ఏం మాట్లాడకూడదు. మన లిమిట్స్ ఏంటో మనం తెలుసుకొని ఉండాలి. ఈ రోజుల్లో ఎవరికి రావు మాటలు మాట్లాడడానికి, ఎదిరించడానికి ఎంత టైం పడుతుంది. ఆ అవతల వాళ్ళు మన తిరిగి అనడానికి ఆలోచిస్తారు. మనం ఏదన్నా అంటే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో, ఏమన్నా అనుకుంటారో అని ఆ బాధతో వాళ్ళు రిప్లై ఇవ్వలేరు. అంతేకాని అనడం ఎంతసేపు, ఎదురు తిరగడం ఎంతసేపు. సో అది గమనించుకొని, అది కొంచెం ఆలోచించుకొని మిగతా వాళ్ళని అంటే పక్కన వాళ్ళని అనే ముందు ఆలోచించుకుంటే అది బాగుంటుంది. 100 మాటలు అనేసాం అయినా భరిస్తారు. ఒక్క మాట అనేసరికి ఎందుకు అంత రియాక్ట్ అయిపోతారు, అంత కోపం వస్తుంది. ఎందుకు నేనేమన్నా చిన్న మాటే కదా అనుకుంటారు. అది చిన్న మాట కాదు. అంటే ఆ చిన్న మాట ముందు అలాంటి మాటలు 100 వినేసి ఉంటారు. ఇంకా నేను ఎందుకు వినాలా అనే ఉద్దేశంతోనే దాన్ని బర్స్ట్ అయిపోతారు. సేమ్ ఈ ఒంటెలాగానే అన్ని రిలేషన్షిప్స్ ఇలానే ఉంటాయి. సో మాన్సూన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజైతే నేను ఆఫ్టర్నూన్ రొటీన్ షేర్ చేస్తున్నాను. ఇది నార్మల్ రొటీనే. నేను లంచ్కి ఏం చేశానని. మా ఇంట్లో అందరికీ జలుబులు జ్వరాలు వచ్చాయి. అందుకే వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. సో వన్స్ పిల్లలకి వస్తుంది, తర్వాత పిల్లల నుంచి పెద్దలకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. అసలే వర్షాలు పడుతున్నాయి. నైట్ లేట్గా పడుకోవడం, మార్నింగ్ లేట్గా లేయడం. అంటే ఎప్పుడు చూసినా బద్ధకంగానే ఉంటుంది. లేయబుద్ధి అవ్వట్లేదు అస్సలు.
ఇంకా ఫీవరిష్గా జలుబుగా ఉంటే అస్సలు లేకపోతే కాదు. మార్నింగ్ అయితే ఎవరైనా చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి. కానీ తప్పదు కదా, పిల్లలు ఉన్నప్పుడు బాగున్నా బాగలేకపోయినా లేయాలి, టైంకి అన్నీ రెడీ చేయాలి. లేకపోతే మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు వాళ్ళకి. సో పిల్లలు పుట్టక ముందు ఎలా ఉంటామంటే మనకు బాగలేకపోతే ఎవరో ఒకరు చూసుకుంటారు, ఎవరో ఒకరు చేసి పెడతారు అనే ఇది ఉంటుంది. సో వన్స్ పిల్లలు పుట్టాక మనకి బాగున్నా బాగలేకపోయినా అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనం లేయాలి, చేసుకోవాలి. సో అలా రెడీ అవుతాం, మన బాడీ కూడా అలానే రెడీ అవుతుంది. ఇంకేం చేయలేం, తప్పదు కదా, మనమే చేసుకోవాలి. సో ఈరోజు నేను లంచ్లో రైస్ ఇంకా మునక్కాయలు వేసి సాంబార్ చేస్తున్నా. మునక్కాయ క్యారెట్ వేస్తాను నేను ఎక్కువ సాంబార్లో. ఏం వెజిటేబుల్స్ ఉన్నా లేకపోయినా మునక్కాయ క్యారెట్ అయితే పక్కాగా వేస్తా. మిగతా ఆప్షనల్ ఉంటే వేస్తా, లేకపోతే లేదు. సో ఈ రెండు వేసి అయితే నేనైతే సాంబార్ చేస్తున్నా. పప్పు చేస్తే నార్మల్గా ఒకటే పప్పు చేయాలి, లేదా ఆకుకూరలు యాడ్ చేయాలి. అదే సాంబార్ అనుకోండి, మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. సో నేను వీక్లీ వన్స్ అయినా సరే ఈ సాంబార్ అయితే పక్కాగా చేస్తా. సో ఈరోజు స్విగ్గీలో అయితే మునక్కాయలు ఆర్డర్ పెట్టుకున్నాం, కానీ అవి ఆల్రెడీ ఓల్డ్గా అంటే ఫ్రెష్గా ఏం లేవు. సో కూర చేసిన అంత టేస్టీగా ఏమి ఉండవు కదా అని నేను ఇంకా మునక్కాయలు పప్పులు వేసి చేసేస్తున్నా సాంబార్ లాగా. ఈ వర్షాకాలంలో ఆకులు కూడా మంచిది కాదు తినడం, ఆకుకూరలు కూడా అంత ఫ్రెష్గా ఉండవు. ప్లస్ ఈ ఆకుల పైన ఏమేంటి అన్నీ తిరిగేసి ఆకులు కూడా ఏం ఫ్రెష్గా రావు. సో అన్ని పురుగులు అలా ఉంటాయి. సో ఈ వర్షాకాలంలో ఆకుకూరలు కూడా ఎక్కువ కూడా తినకూడదు. తర్వాత నేను మొన్న ఒక షార్ట్ వీడియోలో ఉగ్గు తయారు చేయడం ఎలా అని చూపించాను, అంటే సెర్లాక్, హోమ్ మేడ్ సెర్లాక్. సో నేను ఇదైతే వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నా, అది జస్ట్ 1 మినిట్లో చూపించా కాబట్టి. సో ఇంట్లో పని అంతా అయిపోయాక గిన్నెలన్నీ వాష్ చేసుకున్న తర్వాత నేను కౌంటర్ టాప్ చూపిస్తున్నా. ఇలా నీట్గా ఉంటే మనకి మనసు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇవైతే నేను ఎప్పుడు సెర్లాక్ నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటా. ఎవ్రీ 15 డేస్ వన్స్ చేస్తా. అలాగని ఎక్కువ చేసుకొని ఎక్కువ ఏం స్టోర్ చేసుకోను. సో ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని తర్వాత దీన్ని ఒక జార్లో 8 కంటైనర్లో గ్లాస్ జార్లోనే వేసుకొని గట్టిగా మూత పెట్టుకుంటా. సో నేను మా పాపకి చిన్న టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు వాడతాను. డైలీ వన్స్, అంటే మధ్యాహ్నంలో ఇస్తాను ఇది లంచ్ లాగా. మళ్ళీ ఈవినింగ్కి ఓట్స్ పెడతాను, మార్నింగ్ అయితే రాగి జావ ఇస్తాను. సో ఇవన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటాను. నేను ఇంతవరకు ఒక్కసారి కూడా బయట నుంచి సెర్లాక్లో ఆర్డర్ చేసి లేదా బయట ఫుడ్ చిన్నపిల్లలకంటే మంత్స్ బేబీస్కి నేను ఎప్పుడు పెట్టలేదు. సో నేను ఎవరికి ప్రిఫర్ కూడా చేయను. మనమే ఇంట్లో రెడీ చేసుకొని మన చేతులతోనే పిల్లలకు పెట్టుకోవాలి. షాప్స్లో ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, ఎన్ని హెల్తీ ప్రోడక్ట్స్ అని చెప్పినా కూడా అవన్నీ ఫేకే. అవన్నీ స్టోర్ చేస్తారు, అదే స్టోర్ చేయడానికి ఏమేమో కెమికల్స్ వేస్తారో అవన్నీ చిన్నపిల్లలకు పెట్టాల్సిన అవసరం లేదు. సో మనకు తెలిసిన ప్రాసెస్ మన పెద్దవాళ్ళని, అమ్మమ్మల్ని పెద్దమ్మల్ని అడిగితే వాళ్ళే చెప్తారు. ఆ ప్రాసెస్ ఫాలో అయిపోయి మనం తయారు చేసుకొని పిల్లలకి ఇస్తే అదే వాళ్ళకి హెల్తీగా ఉంటారు. సో ఈ ఫుడ్ వల్ల బేబీ కూడా బాగా బరువు పెరుగుతారు. నేను 15 డేస్ వన్స్ చేస్తాను కదా, 15 డేస్ వన్స్ ఇది కూడా మారుస్తుంటాను. దీంట్లో యాక్చువల్గా క్యారెట్ని స్టీమ్లో బాయిల్ చేసి మిక్సీ చేసి ఆ ప్యూరిన్ వేసి యాడ్ చేస్తే ఇదే పౌడర్లో, అంటే ఉడకబెట్టి ఇచ్చేటప్పుడు. లేదంటే క్యారెట్ని కూడా ఇలా చేస్తా. ఇంకా కావాలంటే బీన్స్, క్యారెట్, బీట్రూట్ని మూడింటిని కూడా మిక్సీలాగా చేసి దాని జ్యూస్ కూడా దీంట్లో మిక్స్ చేసి ఇస్తా ఒక్కొక్కసారి. అలా అంటే వెజిటేబుల్స్ కూడా వాళ్ళకి తగలాలని. ఇంకా కరివేపాకు, జీలకర్ర అయితే పక్కాగా. కొంతమంది మిరియాలు కూడా యాడ్ చేస్తారు చిన్నప్పటి నుంచి, అంటే కారం కూడా కొంచెం తెలియాలని. కొంతమంది పిల్లలు పెద్దయ్యాక అస్సలు తినరు కారం. సో అలా ఉండకుండా ఉండాలంటే మనం చిన్నప్పటి నుంచి 1-2 మిరియాలు ఈ పౌడర్లో వేసి మిక్సీ చేసామంటే వాళ్ళకి కొంచెం కారంగా కూడా తగులుతుంది అంటారు. ఉప్పు అయితే అస్సలు వేయకూడదు బిలో 1 ఇయర్ వాళ్ళకి. సో అవన్నీ కిడ్నీస్ పైన ఎఫెక్ట్ చేస్తాయంట. సో ఉప్పు అయితే అస్సలు ఇవ్వద్దు. దాని బదులు పటిక బెల్లం అని, అంటే చక్కెరలాగా క్యూబ్స్ దొరుకుతాయి. సో అవి స్టార్టింగ్లో వేయకూడదు. అంటే వాళ్ళు తినంగా స్టార్ట్ చేస్తారు కదా, కొంచెం తినడానికి వాళ్ళకి ఆకలి కూడా ఎక్కువ అవుతుంది, ఆ టైంలో వేయాలి. అలాని స్వీట్ ఎక్కువ వేసి వాళ్ళు తింటున్నారు కదా అని ఎక్కువ ఫీడ్ చేస్తే వాళ్ళ చిన్న పళ్ళు, అదే ఏమంటారు, పాలు తంతాలు కదా, అవి కూడా పుచ్చు పట్టిపోతాయి. సో అలా కూడా వాళ్ళ టీత్ పాడైపోతాయి. అలా కూడా ఎక్కువ ఏమి ఇవ్వకూడదు, కొంచెమే ఇవ్వాలి చక్కెర కూడా. సో తల్లి పాలు తాగుతూ ఇలాంటి పౌడర్లు, ప్రోటీన్లు ఉండేవి తిన్నారనుకో పిల్లలు చాలా హెల్తీగా పెరుగుతారు. నేను ఓట్స్ని కూడా ప్యాకెట్లో బయట దొరుకుతాయి కదా, అవి తెప్పించుకొని నేనే ఫ్రై చేసుకొని దాన్ని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంటాను. ఇది కూడా ఈవినింగ్ అంటే 5 to 6 మధ్యలో ఇస్తాను ఇది. సో పాప బాగా తింటుంది. దీన్ని కూడా వాటర్లో కొంచెంసేపు నానబెట్టి దాన్ని బాయిల్ అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇస్తే తింటారు. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. దీంట్లో బనానా వేయచ్చు. ఇంకా బనానా ప్యాన్ కేక్ కూడా చేస్తున్నప్పుడు ఈ పౌడర్తో. సో అది కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
ఈ వీడియో పొజిషన్ మార్చి తీశాను కాబట్టి ఈ లాంగ్ వీడియోలో ఇలా చిన్నగా కనిపిస్తుంది. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఈ గ్లాస్ జార్లు అయితే నేనేం సపరేట్గా కొనలేదు. యాక్చువల్గా ఆన్లైన్లో దొరికే గ్లాస్ జార్ల కన్నా కూడా మనం పికిల్ కొంటాం కదా, ప్రియా పికిల్స్ మామిడికాయ పచ్చడి జార్లు ఇవైతే నేను పడేయలేదు. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, అందుకే నేను వీటిని వాడుకుంటాను. ఇది ప్లస్ కాఫీ పౌడర్కి వస్తాయి కదా జార్లు, అవి కూడా ఆ రెండు నేను అసలు పడేయను. అవి నేను దేనికో దానికి వాడుకుంటాను. సో ప్లాస్టిక్ కన్నా బయట కొనే బాటిల్స్ కన్నా ఇవి చాలా బాగుంటాయి. స్ట్రాంగ్, చాలా అంటే స్ట్రాంగ్ మెటీరియల్. ఇవాళ రేపు మార్కెట్లో ప్రమోట్ చేసే ప్రోడక్ట్స్ కంటే కూడా ఇవి బేస్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి నేను స్టోర్ చేసుకుంటా. ఇంట్లో మన ఫుడ్ రెడీ చేసినా చేయకపోయినా నేనైతే పిల్లల ఫుడ్ పక్కాగా రెడీ చేసి పెట్టుకుంటా. 2 రోజుల ముందే ఫుడ్ ప్రాసెస్ అంతా రెడీ చేస్తా. ఎందుకంటే మళ్ళీ అయిపోతే అప్పటికప్పుడు చేసుకోలేం కదా, కొంచెం ఎండపెట్టి అన్నీ పౌడర్ చేయాలి. తర్వాత ఇదైతే నిన్నటి వ్లాగ్ కోసం నేను షూట్ చేశాను, కానీ అదైతే వీడియో అంతా డిలీట్ అయిపోయింది కాబట్టి దీంట్లో యాడ్ చేస్తున్నా. సో లెమన్ రైస్ చేశాను, ఇది కూడా లంచ్లోకి. తర్వాత పాలకూర వేసి పప్పు చేశాను, తర్వాత రైస్ చేస్తున్నా, ఇంకా పక్క కార్న్ అయితే బాయిల్ చేస్తున్నా. ఇదేనండి ఇవాల్టి వ్లాగ్.